పార్వతీపురం మన్యం జిల్లా కామ్రేడ్ కోరన్న కామ్రేడ్ మంగన్నల 56వ వర్ధంతి గుమ్మలక్ష్మీపురం మండలంలో పెద్ద ఎత్తున జరుగుతోంది. 56 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో శ్రీకాకుళం రైతాంగ పోరాటం జరిగిన నేపథ్యంలో ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా భూములు పంచాలని, దున్నేవాడికే భూమి దక్కాలని, అదేవిధంగా గిరిజనులకు సమాన వాటా ఉత్పత్తిలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాగిన పోరాటంలో అశ్వులు బాసారు. వారిని స్మరించుకోవడం అనేది భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో వారు నాయకులుగా కార్యకర్తలుగా పనిచేస్తున్న నేపథ్యంలో పెద్ద సభ నిర్వహించి వారికి ఘన నివాళి అర్పిస్తూనే మీ త్యాగాలకు ప్రాణం పోసి గిరిజనుల్లో చైతన్యం తీసుకువస్తామని సిపిఐ నాయకులు చెప్పడం జరిగింది. ఈ సభకు పెద్ద ఎత్తున సిపిఐలో ఉన్న నాయకులందరూ పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనాదిగా ఈ గిరిజన ప్రాంత ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి పనిలో మా ముందు 2-3 తరాలు ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి సంగతి ఈవేళ ఈ గుమ్మలక్ష్మీపురం కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడో ప్రతి ఇంట్లో కూడా మా జెండా, మా గుర్తు కనపడేటటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈవేళ గత 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంత గిరిజనుల్ని చైతన్యవంతులను చేసి దోపిడీ నుంచి విముక్తి చేసి గతంలో ఏదైతే కోరన్న మంగన్న గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో ఈ గిరిజన ప్రజల్ని విముక్తులను చేశారో వారి తర్వాత సిపిఐ మాత్రమే ఈ ప్రాంతంలో గిరిజనుల్ని విముక్తి చేసి వారి హక్కుల్ని కాపాడుతూ వారి హక్కుల కోసం పోరాడుతూ ప్రతి నిత్యం గిరిజనులతో ఉన్నటువంటి ఏకైక పార్టీ మా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. అయితే మేము ఒప్పందాల రీత్యా లేదా ఇతర కమ్యూనిస్ట్ పార్టీలో ఒడంబడికల రీత్యా మేము ఈ నియోజకవర్గంలో పోటీ చేయకపోవచ్చు, కానీ ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సిపిఐ పాత్ర ఎంత ఉందో మమ్మల్ని అడగక్కర్లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకమే గిరిజనులే చెప్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు మన్యం జిల్లా ఏర్పడి సంవత్సరం దాటి 4 నెలలు అయింది. ఈ సంవత్సరాల కాలంలో ఈ మన్యం జిల్లాని ముఖ్యంగా 3 గిరిజన నియోజకవర్గాలు, 1 ఎస్సీ నియోజకవర్గం, వీటిని అభివృద్ధి చేయడం కోసం సిపిఐ కంకణం కట్టుకుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. అందుకే సంవత్సరానికి ప్రతి ఎమ్మెల్యేకి 20 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా ఆ నిధుల్ని గిరిజనుల యొక్క ప్రయోజనాలకి ఖర్చు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా మహాసభ తీర్మానం చేసింది. దానిలో భాగంగానే గత సంవత్సరం కోరన్న మంగన్న వర్ధంతి ఉత్సవాలని చేయడం జరిగింది. మరలా ఈరోజు కోరన్న మంగన్న వర్ధంతిని 56వ వర్ధంతి, ఈ వర్ధంతిని కూడా చేసేటటువంటి క్రమంలో ఈవేళ జరిగినటువంటి ప్రదర్శన, ఈ సమావేశం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మీరందరూ మా పార్టీ యొక్క కృషిని ఆలోచించాలని, ప్రత్యామ్నాయంగా మీరందరూ ఏదైతే కమ్యూనిస్టు పార్టీల్ని ఈ ప్రాంతంలో అనాదిగా అణగదొక్కుతూ ఉన్నారో దాన్ని ఈవేళ ముందుకు తీసుకుపోవడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. దానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని మీడియా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య గారు